హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయండి. అవి తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చానో మేము ముందు ఉంచుతాను, చూసేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ సరుకులన్నీ నింపుకోవడానికై ముందుగానే గాజు సీసాలని అలాగే స్టీల్ డబ్బాలని తోవేసి ఎండలో ఆరబెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇంట్లో అయిపోయిన సరుకులన్నీ కూడా కొన్ని డీమార్ట్లోని అలాగే కొన్ని వెంకటేశ్వర మార్కెట్లో కొనుక్కున్నాము. ఇక్కడ 5 కేజీలు గోధుమ పిండి ప్యాకెట్ తీసేసుకున్నామండి. క్యాన్లో పట్టినంత పట్టి మిగతాది బయట ఉంచేసాను. ఎందుకంటే క్యాన్లో అది పక్కన పెట్టేసి ముందు కవర్లో ఉన్నది వాడేసుకుంటే సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి. తర్వాత ఒక గాజు సీసా తీసుకొని దానిలో జీలకర్ర వేసేసుకున్నాను. ఇంకా కాస్త మిగిలిపోతే చిన్న సీసా ఉందండి, దానిలో వేసేసుకున్నాను. ఇంట్లో మల్టీగ్రెయిన్ దోశ వేయడం కోసం రాగులు అయిపోయినాయండి. 1 కేజీ రాగులు తీసుకున్నాను. విడిగా ఉంటే తీసుకుందామని చూశాను కానీ డీమార్ట్లో విడిగా లేవండి ఆ రోజు, అందుకే ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి బాస్మతి రైస్ అండి. అప్పుడప్పుడు చక్కగా పిల్లలకి బిర్యానీలు చేసి పెట్టడానికి ఉంటాయి కదా అని చేశాను. అలాగే కందిపప్పు అండి, కందిపప్పు తీసుకున్నాను. ఈ డబ్బాలో వేసిందేమో ఉప్మా నూకండి, అదే గోధుమ రవ్వ అంటారు కదా అది. అలాగే ఇవి బఠానీ అండి, అదే చాట్ చేసుకుంటారు కదా ఆ బఠానీ. అప్పుడప్పుడు పిల్లలకి ఉడికించి చేద్దాము, పానీపూరి ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి తెచ్చాను. గతంలో ఒకసారి డీమార్ట్లో తేనె తీసుకున్నానండి. అప్పుడు ఇలా గాజెస్ వచ్చింది. తేనె అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులో సబ్జాలు వేసాను. ఎండాకాలం అయిపోవచ్చింది కదా అక్క, ఇప్పుడు సబ్జాలు ఏంటి అని అనుకోకండి, మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి, తీసుకుంటాము. నార్మల్ టైంలో కూడా తాగుతాం. అలాగే ఇవి చియా సీడ్స్ అండి. ఇవి తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా, హార్ట్కి బాగా మంచిది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. ఎర్లీ మార్నింగ్ ఇస్తూ ఉంటాను మా ఆయనకి. అలాగే ఓట్స్ అండి, పిల్లలకి అప్పుడప్పుడు పాలలో వేసి పెడతాను. కొంచెం మంది ఇది వెయిట్ లాస్ కోసం ఉపయోగిస్తారు, కానీ మేము ఇలా స్నాక్గా తింటూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు పాలు వేసుకొని తినేస్తాం. తర్వాత ఈ చిప్స్ మంచి చెడు నాకు తెలియదు కానండి, చాట్లో పైన ఇలా జల్లుతారు కదా అవండి, వేపుకొని తింటే భలే ఉంటాయి. మా పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు, అందుకని తీసుకున్నాను. ఆ డబ్బాలో వేసాను. గతంలో కూడా అదే డబ్బాలో వేసాను, మీకు గుర్తుందో లేదో. ఒక వీడియో ఉంటుంది కదా, గ్లాసరీ వీడియో. తర్వాత ఇక్కడ ఎక్కువ వంటల్లో రాతి పువ్వు అంటున్నారు, అదేంటో కూడా నాకు తెలీదు. కొట్టాయని అడిగితే ఇది ఇచ్చాడు. ఇచ్చొస్తే చిన్న చిన్న చెట్టు త్వరలా కనిపించింది. మరీ పలచగా ఉందండి బాబు. నేను తెచ్చింది అదో కాదో కొంచెం చెప్పరా? చూపించాను కదా వీడియోలో, చూసారా ఎలా ఉందో? నేనైతే ఎప్పుడు చూడలేదు, అంటే ఫోన్లో చూసాను కానీ డైరెక్ట్గా ఎప్పుడు టచ్ చేయడం కానీ దాన్ని ఉపయోగించడం కానీ చేయలేదు. ఇది ఒక మసాలాలో ఉపయోగించే ఐటెం అని నాకు విన్నాను, అందుకని తీసుకున్నాను, మనం కూడా ట్రై చేద్దామని. కానీ చూస్తాకే కొంచెం అదోలా ఉన్నాయి. అవో కాదు కొంచెం చెప్పండి. ఈ చేతిలో ఉన్నాయి కదా, ఇవేంటో కూడా తెలీదు. రాజ్మా అనుకుంటే వీటికంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా. ఇవి మా వదిన ఇచ్చిందండి, కొనలేదు. మా భావని వదిన ఇచ్చింది. ఇంట్లో ఉన్నాయి తీసుకెళ్ళు, మా చుట్టాలు ఇచ్చారు, ఇన్ని మేము ఏం చేసుకుంటాం, నువ్వు కొన్ని పట్టుకెళ్ళు, పూట కూర వండుకో అని ఇచ్చింది. దాన్ని నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రాజ్మా పిక్కలా అంటే నాకు ఆ కూర వచ్చు కాబట్టి నేను వండేస్తాను. ఇవేంటో తెలీదు. పోనీ వదిన అడిగితేనేమో నాకు తెలీదు, వాళ్ళు ఇచ్చారు వండుకోమని అంటుంది. వండుకుంటాకే కదా, ఏదో ఒకటి చేసేద్దాంలో తినేద్దాం అని చెప్పి తెచ్చేసాను. ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు అండి. మామూలు కందిపప్పులో ఈ ఎర్ర కందిపప్పు ఒక కప్పు వేసుకొని వండుకుంటే రుచి బాగుంటుంది, అలాగే పోషకాలు కూడా బాగా అందుతాయి. నార్మల్గా ఉన్న కందిపప్పు కంటే ఈ ఎర్ర కందిపప్పులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంట. నాకు ఎలా తెలుసా నా మాత్రం అనుకోకండి. హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం బాగోలేక అక్కడ డాక్టర్ గారు చెప్పారని గతంలో ఒక వీడియో కూడా చేశాను, అందులో చెప్పాను అనమాట. అలాగే వేరుశెనగుళ్ళు తీసుకున్నాను. ఇవి బాగా చట్నీలోకి ఎక్కువ ఉపయోగిస్తామండి మేము, అందుకని చెప్పేసి కేజీ వైనే తీసుకున్నాం. కేజీన్నర తీసుకున్నాం. సీసాల్లో పట్టినన్ని పోసేసుకొని మిగతా ఈ కవర్లో పెట్టేసి పక్కన ఉంచాను. 2 సీసాల్లో వచ్చినాయి, ఇంకా కొన్ని ఉండిపోయినాయి అన్నమాట. అలాగే ఇంకా చాలా తీసుకున్నామండి. ఇంట్లోకి అవసరమైనవన్నీ తీసుకున్నాము. వీడియో ఎక్కువ చేసినా లెంతీ అయిపోద్ది. అలా అని ఈ బాక్సుల్లో వేయడం సదరడం అన్నీ చూపిస్తే ఏం బాగుంటుంది. ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశాను, నాకే ఇంకా మొత్తం చేయాలనిపించలేదు. చేతనైనకాడికి చేశాను. అలాగే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ తీసుకున్నాము, పెన్సిళ్ళు ఎరేజర్లు అవన్నీ తీసుకున్నామండి. అన్నీ తెలిసినవేగా, పిల్లలకి స్కూల్ ఓపెన్ చేస్తే అందరూ కొంటారు. ఇంకా అందుకని అవన్నీ తీయలేదు నేను. కేవలం నేను ఇంట్లోకి సంబంధించి అయిపోయిన వస్తువులన్నీ తీసుకున్నాను. ఇవి మాత్రం చూపించాలనుకున్నాను, చూపించేశాను. మిగతావి పట్టినన్ని పట్టేసి మూతలు పెట్టి పక్కన పెట్టేశానా, మిగతా అన్నీ ఇలా చుట్టేసి
ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్గా ముందు ఈ డబ్బాలో వాడేస్తాను నేను. ఈ మర్చిపోతానని చెప్పేసి అన్నీ కలిపి ఒక డబ్బాలోనే పెట్టేసుకుంటాను. ఏదన్నా అవసరం అనుకుంటే ఒకసారి తీసి చూసుకుంటే మనకి ఏం కావాలనేది కనిపిస్తుంది కదా, అందుకే ప్రతిదీ ఇందులో పెట్టేసి మూతేసేస్తాను. నాకు కనిపించేలాగా కబోర్డ్లో ముందుగా పెట్టుకుంటాను అనమాట. ఈలోపు పిల్లలు అమ్మ ఏమైనా పెట్టు, అమ్మ ఏమైనా పెట్టు అని అంటున్నారని చెప్పేసి వాళ్ళ కోసం స్టవ్ పైన ఈ తెల్లదుంపలు ఉడికిస్తున్నానండి. మరోపక్క సామాన్లు సదురుకుంటున్నాను. నాకు కావాల్సినవన్నీ కంటికి కనిపించేలాగా మొత్తం అన్నీ మిగిలిపోయినవన్నీ డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. మసాలా ప్యాకెట్లు పీతాంబరి పౌడర్ తీసుకున్నానండి. ఈ పౌడరు దేవుడి సామాను తోవడానికి ఉపయోగిస్తాను. అదేంటి అందులో పెట్టామని అనుకోవద్దు, అవసరమైనప్పుడు తీసుకొచ్చులే అని చెప్పేసి అందులో పెట్టేశాను అనమాట. మొత్తం అన్ని సదిరేసి లోపల పెట్టేశాను. ఇది రాగిపిండి అండి. రాగిపిండి వేయడం మీకు చూపించలేదు. గతంలో ఒక వీడియోలో చెప్పాను కదా, మా వదిన ప్రెగ్నెంట్ అండి ఇచ్చారని చెప్పేసి అన్న. హాఫ్ అయిపోయింది, మిగతా హాఫ్ అందులో పెట్టేసి ఈ విధంగా సదిరేసుకున్నాను మొత్తం అన్ని. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.